హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలని అనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసి కంటిన్యూగా చూడండి వీడియోస్. ఇక్కడ ఏంటంటే బాబుది బర్త్డే అండి. బర్త్డే అయితే చేస్తూ ఉన్నాను సింపుల్గానే, మాకున్నంతలో నాకు చేసే అంత ఉన్న స్తోమతలోనే మేమైతే బర్త్డే అయితే చేస్తూ ఉన్నామండి. చిన్నపిల్లలు కదా, చేయకపోతే వాళ్ళ మనసు బాధపడుతుందని మాకున్నంతలో ఏదో పిల్లలు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని పిల్లలు అయితే హ్యాపీగా ఉంచుదామని ప్రయత్నంలో ఈ చిన్న ఫంక్షన్. అంటే మనకు ఫంక్షన్ కాదు, పిల్లలకి అది ఒక హ్యాపీనెస్ కదండి. ఇంకా వాళ్ళకి ఇష్టమైనట్టు ఒక 2 జతలు హ్యాపీ బర్త్డే. ఇక స్వీట్ కూడా చేయలేదు. లేదా కళ్ళు వేసుకొని కళ్ళు వాడు పెట్టుకుంటాడు. ఇంకా పిల్లలు వచ్చేసి చాక్లెట్స్ అన్నీ ఎత్తిపెట్టుకుంటున్నారండి. స్కూల్లో పిల్లలకి ఒక 2 రూపీస్ చాక్లెట్లు కొనిచ్చాము. తర్వాత టీచర్లకి మంచి అయితే ఇవ్వమని చెప్పాము. సరే అనేసి ఇంకా అన్ని కౌంట్ చేసుకొని టీచర్లు స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉండరు ఏమి అని అంత వాళ్ళ దగ్గర అయితే అందుకోసం వాడికి అప్పచెప్పేసాను అనమాట. అన్నీ ఎత్తిపెట్టుకుంటున్నాడు. ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ చేయలేకపోయానండి, బాబు దగ్గరే చేయించేసాను. టెంకాయ కొట్టి ముక్కున్నాడు అనమాట. ఇంకా టిఫిన్ అయితే నేను వెజిటేబుల్ రైస్ అలాగే పెరుగు పచ్చడి చేశాను, తింటూ ఉన్నారు. మార్నింగ్ అయితే ఇంకా టైం లేదు, అస్సలు టైం దొరకలేదండి. అందుకనేసి ఇంక ఎంత హడావిడిగా మార్నింగ్ లేచి పనులు చేశానంటే అంత హడావిడిగా చేశాను. ఇంకా బాబుని కొంచెం దండం పెట్టుకొని స్కూల్కి బయలుదేరమంటే ఇంకా దండం పెట్టుకొని బయలుదేరేసాడనమాట. నేను ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా షాప్కి వెళ్ళి మా వారిని టిఫిన్కి పంపించి తినేసి వచ్చాక నేను ఇంకా మార్నింగ్ స్వీట్ కూడా ఏది చేయలేదండి, హడావిడి అయిపోయింది అనేసి. ఇంకా జామున్ చేద్దామనేసి ఇంకా జామున్ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు మా వారిని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చి ఇచ్చాడనమాట. చక్కెర అయిపోయి ఉంటే షాప్లో చక్కెర కొంచెం తెచ్చుకున్నానండి. మనకు మనము పిల్లలకి పెద్దవి చేయనక్కర్లేదండి. వాళ్ళు చాలా సింపుల్గా ఊరికే వాళ్ళకి నచ్చింది ఒక 2 జతలు బట్టలు, ఒక కేక్ తెచ్చి వాళ్ళకి కేక్ కట్ చేపిచ్చేస్తేనే వాళ్ళకి ఎంతో ఆనందం అయిపోతుంది. మనము అది కూడా మనకున్నంత స్తోమతలో వాళ్ళకు ఇష్టంగా అనిపించే చిన్న చిన్న కొన్ని చేసుకుంటే కూడా వాళ్ళకు చాలా హ్యాపీ అయిపోతారనమాట. నేనైతే ఎవరిని పిలవలేదండి, మాకు ఎవ్వరూ లేరు. బంధువులు ఎలా అంటే మన దగ్గర డబ్బు ఉంది అంటే అందరూ వచ్చారు, పిలవకపోయినా కూడా వచ్చేస్తారు. అదే కష్టం ఉంది అని పిలిచినా కూడా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ అన్ని కష్టాలు అనుభవించి అందరివి చూసి వాళ్ళ గురించి తెలుసుకొని మనకి కష్టంలో ఉంటే ఎవరు రాడరా అని అనుకోని రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఎంతోమందిని హెల్ప్ అడిగితే కూడా డైరెక్ట్గా చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా లాస్ట్కి లేదు మా వల్ల కాదు అని వెనకాల మా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. సొంత బంధువులే బంధువులు ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారండి. మనకి అయిన వాళ్ళకన్నా బయట వాళ్ళు అయ్యో అంటారు కానీ అయిన వాళ్ళు అస్సలు అనరు. అందుకే నేనైతే ఎవరిని పిలవలేదన్నమాట. అసలు ఎవరు రారండి, మేము ఉండే పొజిషన్కి అసలు మాతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. గులాబ్ జామున్ చేసి పక్కన వాళ్ళకి కొంచెం ఇచ్చి పిల్లల ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి ఇద్దామనేసి ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నానండి. జుట్టు అయితే పైకి కట్టేసాను, చాలా వేడిగా అయితే ఉంది.
ఇంకా వంట చేసేటప్పుడు చిరాకుగా ఉంటుందని ఇంకా ముడి అయితే వేసేసాను. వీడియో అయితే తీద్దామని ఫుల్గా తీద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు అయితే వీలవుతుందో తెలీదు. టైం అయితే 11 అయిపోతుంది. 2:40కి అంతా లంచ్కి వచ్చేస్తాడు బాబు. అయితే చూడాలా, ఫాస్ట్గా చేసేలా. మొత్తం మిక్స్ చేసి పెట్టేస్తే తర్వాత ఆ బిర్యానీకి రెడీ చేసుకొని తర్వాత లాస్ట్లో కాలుద్దామండి. అందులోపల కొంచెం పిండి నానుతుంది కదా, గులాబ్ జామున్ బిర్యానీకి రెడీ చేసే లోపల దీన్ని నానబెట్టేసి తర్వాత ఇంకా దాన్ని ప్రిపరేషన్ చేస్తాం కదా బిర్యానీని. అందులోపల దీన్ని కాల్చి ఇంకా చక్కెర పాకంలో వేసేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. గులాబ్ జామున్కి పాలతో కలుపుకుంటే బాగుంటుందండి. వాటర్ కన్నా పాలు వేయండి, టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇంకా హడావిడిగా ఇంకా జామున్ అయితే స్టార్ట్ చేశానండి. పాలతో మిక్స్ చేస్తాను నేను ఎప్పుడు. జామున్ అయితే మంచిగా వస్తాయి. కొంచెం బ్రౌన్గా కాకుండా కొంచెం కలర్ వస్తుంది కదా, కొంచెం నల్లగా కాల్చుకుంటే జామును పాకంలో వేయగానే నీట్గా అది ఈ టీవీలో చూపిస్తారు కదా జామును, అంత మంచిగా కలర్ అయితే వస్తుందండి. వంట అయితే అయిపోయిందండి. బిర్యానీకి అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే చేసి చూపించలేకపోయానండి. అందుకే ఇంకా హడావిడి అయిపోయింది. మధ్యాహ్నము ఇంకా పిల్లలు వచ్చే టైం అయ్యింది కదా, అందుకు ఫాస్ట్గా చేసి పెట్టేశాను అనమాట. ఫస్ట్ జామును చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉందో జామున్ అయితే. పిల్లలకి అయితే కొంచెం స్వీట్ ఎక్కువ తినము ఇంట్లో ఎవరు, కానీ తినాలి కదా అని తింటామన్నమాట. అంతే, మరీ ఇష్టంగా అయితే తినమండి. ఇంకా బిర్యానీ అయితే చేసేసాను. ఇంకొక 5 నిమిషాలు, 1 అవర్లో అయితే ఫినిష్ అయిపోయేది. 1.5 అవర్ అయిందండి బిర్యానీ ఉడకడానికి. ఇంకా టైం పడుతుంది అనమాట. పిల్లలైతే ఇంకా ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాలు వచ్చేస్తారు. టైం అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళు రాలేదు. ఒక 2 నిమిషాలు పెట్టి దించేసి పిల్లలకి పెట్టించేస్తే తినేసి వెళ్ళిపోతారండి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి. ఇంకా మార్నింగ్ స్వీట్ ఇవ్వలేదు కదా బాబుకి, అందుకనేసి ఇంకా వచ్చి వాడికి కొంచెం లంచ్ ప్లేట్లో వేసేస్తూ తింటూ ఉన్నాడని నేను ఇంకా జామున్ అయితే నోరు చేస్తున్నాను బాబుకి. చెమట్లు కాళ్ళు చేతులు కడగలేదా? ఎందుకు? వేడుందా? చాలా అందుకు పడ్డాం కదా, అప్పుడు పెన్ను ఇచ్చారు. మరి నీకు ఇచ్చినారా? ఆ వాటర్ తెచ్చి ఇక్కడ పెట్టినట్టుంది.